హలో గైస్ ఈరోజు ఈ వీడియోలో మనం బేసిక్స్ ఆఫ్ గిట్ అండ్ గిటబ్. మీరు మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డెవలపర్స్ గిట్ అండ్ గిటబ్ ఎక్కువగా ప్లాట్ఫామ్స్ అని యూజ్ చేస్తారు. సో ఈరోజు ఈ వీడియోలో మనం బేసిక్స్ ఆఫ్ గిట్ అండ్ గిటబ్ అని మొత్తం ఈ అండర్స్టాండ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్ అంటే గిట్ ఈజ్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ దట్ అలౌస్ మల్టిపుల్ డెవలపర్స్ టు కంట్రిబ్యూట్ ఆన్ ఏ ప్రాజెక్ట్ by tracking changes in the source code and managing the different versions of a files. It is widely used in the software development for the version control and collaboration. When, com- when coming to GitHub, GitHub is a cloud-based platform that hosts repositories, uh, providing additional contribution tools like Git request, pull request, issue tracking, and integrated continuous integration or continuous development. అది గిటబ్ అంటే. సో మీకు గిట్ అండ్ గిటబ్ గురించి ఫుల్ ప్లెడ్జ్గా మీకు మొత్తం అండర్స్టాండ్ కావాలనుకుంటే మీరు అండ్ గిట్ అండ్ గిటబ్ మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఏ విధంగా సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ యూజ్ చేస్తారో అండ్ వాటిని యూజ్ చేసుకుని గిటబ్ని యూజ్ చేసుకుని మనం ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ ఎలా చేయాలి, అసలు ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి అనే మీకు మీకు వీటి ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ ఉంది, నాకు కింద కామెంట్ చేయండి. సో దట్ గిట్ అండ్ గిటబ్ మీద ఫుల్ ప్లెడ్జ్గా ఒక లాంగ్ ఫార్మేట్ వీడియో చేస్తాను. ఈ వీడియోలో మనం బేసిక్గా మన గిటబ్ ప్రొఫైల్ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి అంటే ఒక ప్రొఫెషనల్ లుక్లో మన గిటబ్ ప్రొఫైల్కి ఒక ప్రొఫెషనల్ లుక్ ఎలా తేవాలి అనేది మీద ఆ కాన్సెప్ట్ మీద మనం ఫోకస్ చేద్దాం. సో ఎందుకంటే నేను ఒక లాస్ట్ 2 వీక్స్గా కొంతమంది గిటబ్ ప్రొఫైల్ చూశాను. వాళ్ళందరూ కూడా అంత ప్రొఫెషనల్గా ఆప్టిమైజేషన్ చేసుకోవాలా. ఒక సింపుల్ ట్రిక్, మీరు ప్రొఫెషనల్ చేసుకోవాలంటే పెద్ద ఏం చేయవసరం లేదు. ఎలాగో మీరు చాలామంది మీరు చేసిన ప్రాజెక్ట్స్ అనేవి గిటబ్లో రిపాజిటరీ క్రియేట్ చేసి దాంట్లో ప్లేస్ చేస్తారు. ఓకే, ఇట్స్ ఫైన్. బట్ మీ దానికి ఇంకొంచెం ఒక చిన్న కాన్సెప్ట్ యాడ్ చేస్తే దానికి ప్రొఫెషనల్ లుక్ వచ్చేస్తుంది. అండ్ ఆ కాన్సెప్ట్ని మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మీరందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు బీటెక్ చదువుతున్న వాళ్ళందరూ కూడా ఐటీ ఫీల్డ్లో ఉన్న బీటెక్ లైక్ సిఎస్సి, ఐటీ, ఈ రిలేటెడ్ బ్రాంచెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ డెవలప్మెంట్కి రెజ్యూమ్ బిల్డ్ చేస్తారు. ఓకే ఫైన్, రెజ్యూమ్ బిల్డ్ చేస్తారు అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని కూడా ఆప్టిమైజ్ చేసుకుంటారు. అగైన్ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి ఆర్ రెజ్యూమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే లైక్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎక్కువ కామెంట్స్ వస్తే దాని మీద డీటెయిల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఇప్పుడు మన టాపిక్ ఏంటి, గిటబ్ ప్రొఫైల్ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో మనం లైక్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ రెజ్యూమ్స్ని ప్రిపేర్ చేసుకుని రెజ్యూమ్ అనేది ఏటీఎస్ ఫ్రెండ్లీగా ఉండేలా చూసుకుంటారు అండ్ లింక్డ్ఇన్ కూడా ఆప్టిమైజ్ చేసుకుంటారు. బట్ చాలామంది గిటబ్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఈరోజు ఈ వీడియోలో మనం గిటబ్ గురించి మొత్తం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మీకు ఎవరికైనా గిటబ్ ఇంకా అకౌంట్ క్రియేట్ చేయకపోతే సింపుల్గా మీరు github.com అని కొట్టండి. github.com లైట్ కొట్టగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు చూపిస్తున్నాను. సైన్ అవుట్. మీకు ఇలా ఒక గిటబ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు సింపుల్గా మీ మెయిల్ ఇచ్చి మీరు సైన్ అయిపోవచ్చు. ఇన్ కేస్ మీకు అకౌంట్ లేకపోతే చాలా బేసిక్ స్టెప్స్ అడుగుతుంది. మీరు ఈజీగా అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. అండ్ సైన్ ఇన్. నేను ఇక్కడ సైన్ అవుతున్నాను అండ్ ఇట్ సేస్ వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది నాకు. సెండ్ బై ఎస్ఎంఎస్. ఎస్ఎంఎస్ కోడ్ ఇస్తుంది. ఓకే, మీరు వన్స్ మీ గిటబ్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మీ డాష్బోర్డ్ అనేది ఎలా ఉంటుంది. సో ఇక్కడ మీరు
మీరు మీరు ఆల్రెడీ మీ దగ్గర మీరు కొన్ని రిపాజిటరీస్ క్రియేట్ చేసి ఉంటే ఆ రిపాజిటరీస్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. యువర్ రిపాజిటరీస్ దగ్గర. సో దీస్ ఆర్ మై ఫ్యూ రిపాజిటరీస్. సో ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ అనేది మీరు ఆప్టిమైజ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు ఒక కొత్త రిపాజిటరీ క్రియేట్ చేయండి. ఆ కొత్త రిపాజిటరీ పేరు మీ గిటప్ ప్రొఫైల్ నేమ్ ఏముంటుందో అదే. లైక్ ఇక్కడ మీకు మీ ఓనర్ దగ్గర మీ నేమ్ చూపిస్తుంది కదా, అదే నేమ్ ఇక్కడ సేమ్ నేమ్ ఇవ్వండి. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, సో ఇప్పుడు నేను చేయట్లేదు అందుకనే. అండ్ నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు రీడ్మీ ఫైల్ యాడ్ చేసి క్రియేట్ రిపాజిటరీ కొట్టండి. సో మీకు అప్పుడు ఒక కొత్త రిపాజిటరీ క్రియేట్ అవుతుంది. సో మీరు ఆ రిపాజిటరీలో మీరు ఏం రాశారో అదే మీ ప్రొఫైల్. లైక్ మీకు మీ లింక్డ్ఇన్లో ఎలాగైతే మీకు ప్రొఫైల్ ఉంటుందో అండ్ రెజ్యూమ్లో మీరు లైక్ సమ్మరీ ఆర్ అబౌట్ సెక్షన్ రాస్తారు కదా, సో ఇక్కడ కూడా మీ గిటబ్లో మీరు ఏదైతే ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన రిపాజిటరీలో మీరు ఏదైతే మ్యాటర్ రాస్తారో అది అబౌట్ యువర్ సెల్ఫ్, అది మీ గురించి కంపెనీస్ అందరికి చెప్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక సమ్ అనదర్ పర్సన్ రిపాజిటరీ. ఈ తిను తను కొన్ని ప్రాజెక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ యొక్క సోర్స్ కోడ్ని తన రిపాజిటరీస్కి పెట్టుకున్నాడు. ఓకే, ఇట్స్ ఫైన్. బట్ ఏదైనా ఒక కంపెనీ మన ఒక కంపెనీ పర్స్పెక్టివ్ లేక ఒక రిక్రూటర్ పర్స్పెక్టివ్గా చూసినట్టయితే ఇక్కడ తనకి రిపాజిటరీస్ ఉన్నాయి, కానీ తను ఎవరు, తన కండిషన్ ఇక్కడ తన ఫోటో కూడా యాడ్ చేయాలి. సో హౌ కెన్ ఐ ట్రస్ట్ హిమ్? సో ఇక్కడ మనం ఇన్కేస్ మీరు నా ప్రొఫైల్ చూసినట్టయితే ఐ హ్యావ్ ఫోటో అండ్ నా గురించి ఒక స్మాల్ డిస్క్రిప్షన్ రాశాను. ఇదే ఆప్టిమైజ్ చేయడం అంటే. అండ్ అండ్ ఆల్సో మీరు ఏదైనా ఒక రిపాజిటరీని యాడ్ చేసిన తర్వాత ఆ రిపాజిటరీ లాస్ట్లో రీడ్మీ ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫైల్లో ఆ రిపాజిటరీలో మీరు ఏం చేశారు, మీరు ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేశారు. అండ్ లైక్ రీడ్మీ ఫైల్ అనేది సింపుల్ మీకు హెచ్టిఎంఎల్ టెక్స్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఐ విల్ షో హియర్, వెయిట్. నా ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మీకు ఫర్ సపోజ్ మీకు ఈ రీడ్మీ ఫైల్ అనేది ఎలా క్రియేట్ చేయాలనుకుంటే ఆల్రెడీ మీకు ఒక గిటప్ ప్రొఫైల్ రీడ్మీ ఫైల్ జనరేట్ అని ఒకటి ఉంది. మీకు ఇక్కడ మీరు సింపుల్గా మీకు ఇక్కడ మీకు కొన్ని బ్లాంక్స్ ఉంటాయి. ఆ బ్లాంక్స్ దగ్గర మీ రోల్ ఏంటి, అలా మీ నేమ్ ఏంటి, మీ సబ్ టైటిల్ అండ్ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఆన్, మీకు కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేస్తే అండ్ నెక్స్ట్ మీకు వాట్ ఆర్ ద స్కిల్స్ యూ లర్న్, మీకు ఏదైతే స్కిల్స్ మీకు వచ్చో వాటి మీద టిక్ చేయండి. అండ్ అలా కొన్ని మొబైల్ డెవలప్మెంట్, డేటాబేస్ మీద, బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్స్, అలా మీకు ఎలాంటి ఫ్రేమ్వర్క్స్ ఆర్ ఎలాంటి సాఫ్ట్వేర్స్, ఇక్కడ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, కొన్ని ఇక్కడ స్కిల్స్ ఉన్నాయి, కొన్ని టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్, నార్మల్ ఫ్రేమ్వర్క్స్, కొన్ని బ్యాక్ అండ్ సర్వీసెస్, ఇలా కొన్ని మీకు ఏదైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ అన్ని ఇక్కడ పెట్టండి. సో లాస్ట్లో మీకు కొన్ని సోషల్ లింక్స్ అడుగుతుంది, ఆ లింక్స్ ఇచ్చేస్తారు. ఆ లింక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు జనరేట్ రీడ్మీ ఫైల్ కొడితే మీకు ఒక రీడ్మీ ఫైల్ ఒక టెక్స్ట్ వస్తుంది. ఈ టెక్స్ట్ మీకు ఆల్మోస్ట్ మీకు హెచ్టిఎంఎల్ లాగా ఉంటుంది. రీడ్మీ ఫైల్ అంటే అక్కడ .md అంటే మార్క్డౌన్ లాంగ్వేజ్, అది కూడా మీకు ఇట్ కెన్ సే ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ లాంగ్వేజ్. సింపుల్ మీకు హెచ్టిఎంఎల్ ఎలా ఉంటుందో ఈ మార్క్డౌన్ లాంగ్వేజ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా సేమ్ యాస్టి అలాగే ఉంటుంది. లిటిల్ బిట్ చేంజెస్ ఉంటాయి, ఆ చేంజెస్ మీకు ఇప్పుడు అవసరం లేదు. సో మీరు ఇక్కడ మీకు వచ్చిన కోడ్ మొత్తం కాపీ చేసి ఇక్కడ మీరు ఇందాక రీడ్మీ ఫైల్ క్రియేట్ చేశారు కదా, ఆ రీడ్మీ ఫైల్ క్రియేట్ చేసిన దాంట్లో మీరు పేస్ట్ చేస్తే మీకు మీ ప్రొఫైల్ క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను నా రీడ్మీ ఫైల్ ఇలా సేవ్ చేశాను. సో నా ప్రొఫైల్ క్రియేట్ అయిపోయింది. అది దిస్ ఇస్ మై ప్రొఫైల్. అండ్ సో మీరు ఒక రిక్రూటర్ ఆర్ ఒక హెచ్ఆర్ ఎవరైనా చూస్తే ఓకే తిను
తిను ఇప్పుడు దేని మీద వర్క్ చేస్తున్నాడు, ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఆన్, ఐఎమ్ కరెంట్లీ రన్నింగ్, అండ్ తనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, యాజ్ అ ప్యాషనెట్ ఫుల్ స్టాక్ డెవలపర్. నెక్స్ట్ తను ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ తన యొక్క కనెక్షన్స్, తనకి ఏమేమి టూల్స్ వచ్చు అని ఒక సింగిల్ పేజ్లో మన యాజ్ యూ నో దట్ మనం కష్టపడి రెజ్యూమ్ చేస్తాం. ఆ రెజ్యూమ్ హార్డ్లీ ఒక 5 to 6 seconds చూస్తారు రిక్రూటర్స్ అనే వాళ్ళు. సో అలాగే మన గిటప్ ప్రొఫైల్కి వచ్చిన వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ప్రొఫైల్ తీసుకుంటే తన గురించి తెలుసుకోవడం కొంచెం కష్టం. లైక్ తను చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ చూస్తే ఓకే తనకి ఈ స్కిల్స్ వచ్చని తెలుస్తుంది. బట్ వెన్ కమింగ్ టు మై ప్రొఫైల్, నాకు ఏమేమి వచ్చంటే నేను డైరెక్ట్గా ఇక్కడ డిస్ప్లే చేయడం వల్ల రిక్రూటర్స్కి కొంచెం టైం సేవ్ అవుతుంది. సో వాళ్ళు కూడా కొంచెం ఇంప్రెస్ అయ్యి నన్ను కన్సిడర్ చేయడానికి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలాగ మనం గిటప్ ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేసుకుంటాం. అండ్ నాట్ ఓన్లీ మన మన రీడ్మీ ఫైల్ ఒకటే కాదు, మనం చేసిన మన కొన్ని రిపాజిటరీస్ క్రియేట్ చేసి కొన్ని ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేస్తాం కదా, వాటికి కూడా ప్రతి ప్రాజెక్ట్కి ఒక రీడ్మీ ఫైల్, అండ్ మీరు మీరు కమిట్ చేస్తున్నప్పుడు మీరు ఏదైతే చేంజెస్ చేశారో అవన్నీ కూడా మీరు ఒక రీడ్మీ ఫైల్లో మీరు కరెక్ట్గా మెన్షన్ చేసుకుంటే ఇట్ విల్ బి నాట్ ఓన్లీ ఇన్ ది రిక్రూటర్స్ పర్స్పెక్టివ్, ఇన్ ద రిక్రూటర్స్ పర్స్పెక్టివ్ మీకు కూడా తర్వాత మనం ఏమేమి చేంజెస్ చేసాం అనేది ఒక ట్రాక్ చేసినట్టు అవుతుంది. సో దట్స్ ఇట్ ఈ వీడియోకి. మీకు గిటప్ గురించి అండ్ గిట్ అండ్ గిటప్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, అంటే మీకు ఒక అసలు తెలీదు మా గిటప్ ఒక గిట్ అండ్ గిటప్ అండ్ గిటప్లో అంటే మనం గిటప్లో ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ ఎలా చేయాలి, ఆ గిటప్ ఎలా వాడాలి, అండ్ మన లోకల్ మిషన్ నుంచి గిటప్కి ఎలా కోడ్ పుష్ చేయాలి, కొన్ని కమెంట్స్ ఉంటాయి, ఆ కమెంట్స్ అన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గిట్ ఎలా వాడాలి, హౌ టు ఇన్స్టాల్ ఏ గిట్ ఇన్ యువర్ డెస్క్టాప్, అండ్ గిట్ అండ్ గిటప్ మీకు రెజ్యూమ్ మీద హౌ టు బిల్డ్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమే, ఆర్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి అని మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ డౌన్. I will definitely do a video on it. So thanks for watching. Hope you like this video. Please do subscribe and share to your friends. Thank you.